మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మీరంతా బాగున్నారు కదా? మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి అని మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సరే, ఈ రోజున చిన్న ప్రార్థన చేసుకుని మనం దేవుని మాటలను విందాం. ప్రార్థన. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. ఈ సమయమందు ఈ టీవీ కార్యక్రమాల ద్వారా నీ వాక్యాన్ని అందించడానికి నీ దేన సేవకునికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఎందరైతే నాయన క్రమము తప్పకుండా ఈ కార్యక్రమాలను చూస్తున్నారో నీ వాక్యము ద్వారా సూటిగా తేటగా నీవు వారితో మాట్లాడండి. నిన్ను గూర్చిన జ్ఞానం వారు సంపాదించుకుని నాయనా నీతో ఎలా నడుచుకోవాలో, సాటి మనుషులతో ఎలా వ్యవహరించాలో నీ పరలోక జ్ఞానమును వారికి దయచేసి దీవించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎవరైతే భూమి మీద ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారో, దీర్ఘాయుష్యును కలిగి ఉన్నారో, పేరు ప్రఖ్యాతలను కలిగి ఉన్నారో, సిరి సంపదలను కలిగి ఉన్నారో, అలాంటి వారిని ధన్యులు అని చాలామంది సంబోధిస్తూ ఉంటారు. అయితే ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, ప్రభువునందు మృతులు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. మనం ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21 నుండి 23 వచనాలు గనక మనం చదివినట్లయితే, అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని సెలవిచ్చాడు. ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము, ఆ కింద వచనాలలో మేలు అన్నాడు. అసలు మరణం ఎలా మేలవుతుంది? మరణం ఎలా ధన్యమవుతుంది? మరణం ఎలా లాభంగా ఎంచబడుతుంది అని మనం ఆలోచన చేస్తే, ఎవరికి పడితే వారికి ఇది లాభం కాదు. కానీ ఎవరైతే యేసుక్రీస్తు వారిని విశ్వసించారో, ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందారో, ఎవరైతే అంతము వరకు దేవుని కోసం బ్రతికారో, వారికి మాత్రమే మరణం లాభకరమై ఉన్నది. ఉదాహరణకి, మరణము లేక చావైతే నాకు లాభము అని పౌలు అంటున్నాడు. ఎలా లాభం అవుద్దో మనం ఒక 5 విషయాలను గనక మనం చూడగలిగితే, మనం యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూడగలిగితే, నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనస్సున పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికి నీ తోచదు. అంటే మరణం లేక చావు ఎందుకు లాభము అంటే, దేవుడు కొంచెం మందిని లేక కొంచెం మంది మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు మాట్లాడే మాట ఏంటి అంటే, దేవుడు మంచి వ్యక్తిని తీసేసుకున్నాడు, నీతిమంతుడైనటువంటి వ్యక్తిని తీసేసుకున్నాడు అని చాలా బాధపడతారు. కానీ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, కీడు చూడకుండునట్లు దేవుడు నీతిమంతులైనటువంటి వారిని తీసుకొని పోతున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, ఒక రోజున యెరోబాము అనేటటువంటి ఒక రాజు ఉన్నాడు.
ఆయన ఇశ్రాయేలీల 10 గోత్రాల మీద రాజుగా ఉండి పరిపాలన చేస్తూ ఉన్న సమయంలో అతనికి పుట్టినటువంటి సంతానంలో అబియా అనేటటువంటి తన కుమారుడు సడన్గా జబ్బు చేసింది. అయితే తగ్గిపోతుంది అని చూస్తూ ఉండగా అది తగ్గకపోగా మరింత ముదిరిపోయి తాను శారీరకంగా బక్కచిక్కిపోయి కళ్ళు గుంటలు పడిపోయి చాలా బలహీనుడైపోయి ఇక చావుకు దగ్గరైపోయినటువంటి సమయంలో ఈ యెరోబాము అంటాడు, ఇదిగో యెహోవా ప్రవక్తలలో ఒకడు ఉన్నాడు, ఆయన దగ్గరకు వెళ్తే మన కుమారుడు బ్రతుకుతాడో లేదో చెప్తాడు అని తన భార్యతో అంటాడు. నీవు ఉన్న రూపంలో వెళ్తే గనక అతడు నీకు ఎలాంటి సమాధానం చెప్పడు గనక మారు వేషము వేసుకుని ఆయన దగ్గరకు వెళ్ళు అంటాడు. వెళ్ళు అన్నప్పుడు ఆమె రాణిగారు మారు రూపంలో ఆ ప్రవక్త దగ్గరకు వెళ్ళినప్పుడు ప్రవక్త చెప్తూ ఉన్నాడు, నీవు మారు రూపంలో వచ్చినంత మాత్రాన నాకు తెలియదు అనుకుంటున్నావా? అయితే దేవుడు సెలవిచ్చినటువంటి మాట నీతో చెప్తాను విను. దేవుడు మీకు ఇశ్రాయేలీల 12 గోత్రాల మీద రాజుగా ఉంచినందుకు మీరు దేవునికి కృతజ్ఞులై ఆయన చెప్పినట్లుగా తన ప్రజలను మంచిగా పాలించడం మానివేసి ప్రజలు దుష్టులుగా దుర్మార్గులుగా జీవించినట్లు మీరు ప్రేరేపించారు గనక ఇదిగో మీ మీదకి గొప్ప కీడు రాబోతుంది. మీరు పట్టణానికి వెలుపల మీ కుటుంబం అంతా కూడా నాశనం చేయబడద్ది, చంపబడతారు. మీకు పుట్టినటువంటి మీ సంతానం లేక మీ కుటుంబస్తులు ఆకాశ పక్షులకి భూజంతువులకి ఆహారంగా మీరు మార్చబడతారు. అయితే మీ గర్భాన పుట్టినటువంటి వారిలో అబియా అనేటటువంటి వాడు మాత్రమే దేవుడంటే ఇష్టము కలిగి భయభక్తులు కలిగి జీవించిన కారణము చేత రాజ లాంఛనాలతో అతడు చనిపోయి సమాధి చేయబడినట్లుగా దేవుడు ముందుగానే ఆ కీడు చూడకుండా అతనికి మరణాన్ని అనుమతించాడు అని సెలవిచ్చాడు. ఈ రోజున మనం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే చనిపోయిన వారు అంటే యేసుక్రీస్తు వారిని విశ్వసించి మరణించిన వారు ధన్యులే. కానీ బ్రతికి ఉన్న మనమే ఎన్నో కీడులను చూడవలసి వస్తుంది. ఉదాహరణకి మనం ఒక 5 సంవత్సరాల కిందట వచ్చినటువంటి కరోనా వైరస్ ఎంతోమంది కుటుంబాలను చిదిపేసినట్లుగా లేక ఎంతోమంది వ్యక్తులు మరణించేలా జరగడం మనం చూసాం. అలాగే వెనుజులా దేశంలో వచ్చినటువంటి భూకంపము ద్వారా మానవుడు కట్టినటువంటి భవనాలు పేక మేడలలా కూలిపోతే ఆ శిథిలాల కింద కుటుంబాలు చిదికిపోవడం, అంటే భర్తకు భార్య లేక భార్యకు భర్త లేక తల్లిదండ్రులకు పిల్లలు లేక పిల్లలకు తల్లిదండ్రులు లేక చాలామంది కుటుంబాలు అంటే అనాథలుగా దిక్కులేని వారిగా సర్వస్వం కోల్పోయిన వారిగా చేస్తూ ఉంది. అయితే ఇంతకు ముందుగా చనిపోయిన వారు ఎందుకు బహుశా దేవుడు వారిని తీసివేసుకుని ఉంటాడు అంటే ఇలాంటి కీడులేవో రాబోతూ ఉన్నాయి, వాటిని చూడకూడదు అనే మంచి ఉద్దేశంతో దేవుడు ముందుగానే నీతిమంతులైన వారిని భక్తులైనటువంటి వారిని కొనిపోతున్నాడు అని మనం తెలుసుకోవాలి. పౌలు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అన్నాడు. అంటే మరణం ఎందుకు లాభం, ఎందుకు మేలు అంటే మరొక వాక్యాన్ని మనం చూడగలిగితే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో అంతటా ఇప్పటి నుండి ప్రభువు నందు మృతు నొంది మృతులు ధన్యులు అని వ్రాయము అని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని
విశ్రాంతి పొందుదురు. ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు. ఎందుకు వారు ధన్యులు అంటే వారు తమ ప్రయాసములను మాని విశ్రాంతి పొందుతారు గనక. ఉదాహరణకి మనిషి పుట్టినప్పటి నుండి ఈ లోకంలో ఎన్నో సమస్యల గుండా వెళ్ళవలసి వస్తుంది. ఉదాహరణకి ఈ రోజున ఒక కుటుంబం పోషింపబడాలి అంటే ఇంటిలో ఉన్నటువంటి మగవారు ఎండకు ఎండాలి, వానకు తడవాలి, శీతగాలులకు తట్టుకొని ఎంతో కష్టపడితేనే కానీ జీతము రాదు, కుటుంబము పోషింపబడదు. కానీ ఎండైనా వానైనా ఆ శీతల వాతావరణమైన ఒక మనిషి ఎంతో కష్టపడి ఏం చేస్తున్నాడంటే తన కుటుంబాన్ని పోషించుకుంటూ ముందు కొనసాగుతూ ఉన్నాడు. మనం ఈ రోజున లాజరు లాంటి భక్తులను గురించి ఆలోచన చేస్తే, లాజరు బ్రతికి ఉండగా తన శరీరం మీద ఎంతో భయంకరమైనటువంటి పుళ్ళతో బాధించబడుతూ వచ్చాడు. అయితే నేను అనుకుంటాను ధనమంతా హాస్పిటల్కి ఖర్చు పెట్టి ఏమీ లేనటువంటి దరిద్రునిగా మారిపోయాడు. అంటే కట్టుకోవడానికి సరైన వస్త్రం లేదు, తినడానికి ఆహారం లేదు, ఉండడానికి మంచి నివాసము లేక ఎంతో బాధపడుతూ అతడు తన జీవితాన్ని గడిపాడు. చివరికి ఆ ధనవంతుడైనటువంటి వ్యక్తి తినగా మిగిలినటువంటి ఆ ఎంగిలి ఆహారాన్ని తిని అతడు తన జీవనాన్ని కొనసాగించాడు. కానీ ఎలా అతడు మరణించాడు? వెంటనే దేవుని యొక్క దేవదూతలు వచ్చి అతన్ని తీసుకెళ్ళి నెమ్మదిని విశ్రాంతిని పొందేటటువంటి ఆ పరదేశులో ఆయన్ని ఉంచాయి. అంటే ఈ రోజున యేసు ప్రభువుని విశ్వసించి ఎవరైతే మరణిస్తూ ఉన్నారో అలాంటి వారు వారి కష్టాలకు, శ్రమలకు, బాధలకు ముగింపు చెప్పి వారు విశ్రాంతిలోనికి వెళ్తూ ఉన్నారు కనుక వారు నిజంగా మరణము లాభము మేలు అని మనం తెలుసుకోవాలి. ఇక మనం మరొక విషయాన్ని గనక మనం చూడగలిగితే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు చూడగలిగితే గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువుకి దూరంగా ఉన్నాము అంటూ కింద 8వ వచనంలో అంటాడు, ఈ దేహము విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము అన్నాడు. అంటే మరణం ఎందుకు మేలు లాభం దేవుని నమ్మిన బిడ్డలకు అంటే, ఏ వ్యక్తి అయితే యేసు ప్రభువుల వారిని విశ్వసించాడు ఆ వ్యక్తి తాను దేహంలో నివసించినంత కాలం దేవునికి దూరంగా ఉంటున్నాడు. కానీ ఒక్కసారి తన దేహాన్ని విడిచాడు అంటే అతడు దేవుణ్ణి అంటే సమీపిస్తున్నాడు, దేవుని యొద్దకు చేరుతూ ఉన్నాడు. అంటే క్రైస్తవునికి మరణం ముగింపు కాదు, కానీ అది దేవుని సన్నిధికి చేరేటటువంటి మార్గమై ఉన్నది అని మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఈ రోజున మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు ఆదామును సృష్టించినప్పుడు నేల మంటితో ఆయన ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మ యొక్క ముక్కు దగ్గర ఆయన నోటుని పెట్టి ఆ తనలోని జీవాత్మను ఆ బొమ్మలోనికి ఊదినప్పుడు ఆ బొమ్మ మట్టి మహిమ గల మనిషిగా మార్పు చెందింది. అంటే ఈ రోజున మన శరీరం ఎక్కడ నుండి వచ్చింది అంటే మట్టిలోండి తీయబడింది, తిరిగి మట్టిలో మన్నుగా కాల్చిన కప్పెట్టిన మారిపోతుంది. కానీ మన ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది కనుక మరలా ఎక్కడకు మన ఆత్మ వెళ్ళవలసి ఉంది అంటే
ఆ దేవుని యొద్దకే వెళ్ళాలి. అందుకని మనం భూమి మీద బ్రతికి ఉండగానే యేసు ప్రభువుల వారిని దేవుడుగా రక్షకునిగా కలిగి ఉండి ఆయన కోసమే మనము బ్రతుకుతూ మన జీవితాన్ని ఆయనకి మనం అప్పగించుకోగలిగితే, అంటే యేసు క్రీస్తు వారు సిలువలో 7 మాటలు పలుకుతూ చివరి మాటలుగా ఆయన మాట్లాడుతూ, అంటే మరణానికి ముందు మాట్లాడిన మాట ఏంటి అంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అన్నాడు. అలాగే స్తెఫను కూడా దేవుని యొద్దకు దేవుని చేతికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. మనం కూడా బ్రతికి ఉండగానే మనం దేవుని చేతుల్లోనికి గనక మనల్ని అప్పగించుకోగలిగితే, ఆయన కోసమే బ్రతకగలిగితే, ఇక్కడ మనము మరణించినప్పుడు దేవుడు మన ఆత్మను తన చెంతకు చేర్చుకుంటాడు. చేర్చుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే, ఒక కాపరి వలె మనము అప్పగించినటువంటి మన ఆత్మను కాపాడుతూ, మనము తీర్పులో మన క్రియలకు తగిన మంచి ప్రతిఫలం పొంది ఆ నిత్య జీవమైనటువంటి పరలోకంలో మనం చేరేంత వరకు ఆయన మన ఆత్మను ఒక కాపరిగా సాతాను దొంగిలించకుండా, మనల్ని నిత్య నరకంలోనికి తీసుకుని పోకుండా ఆయన కాపాడుతాడు అని మనం తెలుసుకోవాలి. ఒక్కసారి మనం దేవుని చేతుల్లో గనక మనం ఉంటే, ఆయన చేతుల్లోండి అపహరించగలిగిన సమర్థుడు కానీ, హాని చేయగలిగిన సమర్థుడు కానీ మరి ఎవ్వరూ లేరు అని మనం తెలుసుకోవాలి. అందుకనే పౌలు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నాడు. అయితే మరణం ఎందుకు మేలు లాభమవుద్ది అని మనం ఆలోచన చేస్తే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూడగలిగితే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు. ఈ రోజున ఎవరైతే యేసు ప్రభువుల వారిని నమ్మి ఆయన కోసమే జీవించి మరణించారో, అలాంటి వారు దేవుని సన్నిధికి చేరిన తర్వాత వారికి ఏమున్నది అంటే, వారికి క్రియలకు తగిన ప్రతిఫలం పొందేటటువంటి సమయం వారికి దగ్గర పడింది అని మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి, ఉదయం నుండి ఎండకు ఎండి లేక చెమట కాచి ఎంతో కష్టపడినటువంటి ఒక వ్యక్తి సాయంకాలానికి జీతం తన చేతికి వచ్చేసరికి ఆ జీతాన్ని చూసుకుని ఉదయం అంతా తాను పడిన కష్టాన్ని మర్చిపోతాడు. అదే సమయమందు నవమాసాలు మోసినటువంటి ఒక స్త్రీ ఆ యొక్క ప్రసవ సమయంలో తాను చనిపోతానేమో అన్నంత భయంకరంగా వచ్చేటటువంటి పురిటి నొప్పులను తట్టుకొని ఆ బిడ్డను ప్రసవించిన తర్వాత తనకు పుట్టినటువంటి బిడ్డను చూసుకుని తన బాధ అంతటిని కూడా మర్చిపోద్ది. అలాగే ఒక రైతు పొలాన్ని దున్ని విత్తనాలు వేసి దానికి నీరు పెట్టి ఎరువులు వేసి ఎంతో కష్టపడి పగలు రాత్రి దాన్ని కావలి కాస్తూ వస్తాడు. కానీ ఎప్పుడైతే పంట చేతికి వస్తాదో తాను పడిన కష్టాన్నంతటినీ కూడా మరిచి సంతోషించడం ప్రారంభిస్తాడు. అదే సమయమందు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యేసు ప్రభువుల వారిని నమ్మినప్పటి నుండి మనము దేవుని కోసమే మనము జీవిస్తూ ఉండగా అనేకమైనటువంటి శోధనలు మన జీవితాల్లో వస్తాయి. అంటే శోధన అంటే పాపానికి ప్రేరేపించే విషయాలు కావచ్చు. మనం వాటిని జయించి ఏ పాపానికి బానిసలు కాకూడదు. అలాగే మన జీవితాలలో శ్రమలు వస్తాయి. ఆ శ్రమలను మనము సహించి భరించి యోబులా మనం వాటిని
జయించినప్పుడు దేవుడు అలాంటి వారికి ఏమంటున్నాడు అంటే, శోధన సహించువాడు ధన్యుడు, వానికి జీవ కిరీటం ఇవ్వబడద్ది అన్నాడు. ఆ తర్వాత పౌలు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని విశ్వాసమును నేను కాపాడుకుంటుని అంటాడు. అంటే ఎవరైతే దేవుని కోసం అంతము వరకు నమ్మకంగా ఉన్నారో, అంతము వరకు విశ్వాసాన్ని కాపాడుకున్నారు, అంతము వరకు విశ్వాసంలో నిలకడగా ఉన్నారు, అలాంటి వారికి నీతి కిరీటం ఇవ్వబడద్ది అని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, ప్రధాన కాపరిగా యేసయ్య ప్రత్యక్షమయ్యేటటువంటి సమయంలో దేవుడు ఎవరికైతే తన ఆత్మలను కాయమని ఒక కాపరిగా నియమించారో అలాంటి దైవజనులు దేవుడు వారికి అప్పగించినటువంటి ఆత్మలను శ్రద్ధతో కాచినప్పుడు, వారిని జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు అలాంటి కాపరులకు దేవుడు మహిమ కిరీటాన్ని ఇస్తాడు. అంత మాత్రమే కాదు, ఎవరైతే ప్రజలు దేవుని యొద్దకు ఆత్మలను నడిపిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని పని జరగడానికి ప్రయాసపడుతున్నారో అలాంటి వారికి అతిశయ కిరీటం, ఆనంద కిరీటము లాంటి వాటిని ఇచ్చి దేవుడు ఏం చేస్తాడు అంటే తన ప్రజలైనటువంటి వారిని గణపరుస్తాడు. కనుక మనం కూడా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము మేలు అని ఎందుకు అంటున్నాడు అంటే, ఈ విషయాలన్నీ కూడా ఒక వ్యక్తి తన మరణం తర్వాతే అనుభవిస్తాడు. ఇక చివరిగా 5వ విషయాన్ని గనక మనం గమనిస్తే, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం మేలు అని ఎందుకు అన్నాడు అంటే, యేసు ప్రభువుని నమ్మి మరణించిన వ్యక్తి నిత్యానందాన్ని అనుభవిస్తాడు గనక వారికి మరణము మేలైనటువంటి విషయమై ఉన్నది. మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3-4 వచనాలు గనక మనం చదవగలిగితే, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, ఆయన వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అని ఉంటుంది. ఈ రోజున మనం ఎక్కడికైనా మనం ట్రైన్ ఎక్కడానికి వెళ్ళినప్పుడు రావలసిన టయానికి ట్రైన్ రాకుండా కొంచెం ఆలస్యమైతే గనక మనం ఏం చేస్తాము అంటే వెయిటింగ్ రూములో వేచి ఉంటాం. అదేవిధంగా భూమి మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తి తన మాట్లాడిన మాటలను గురించి, తాను చేసిన ప్రతి పనిని గురించి దేవునికి లెక్క చెప్పవలసిన ఒక తీర్పు దినము అనేది ఉంది. ఆ తీర్పు దినము వరకు చనిపోయినటువంటి ఆత్మలన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే వారు వెయిటింగ్ హాల్లో వేచి ఉంటూ ఉన్నారు. అంటే వేచి ఉండే స్థలం 2 భాగాలుగా ఉంది. ఒకటి పాతాళము అనేటటువంటిది. అంటే ఇక్కడికి ఎవరు వెళ్తారు అంటే అనీతిమంతులైనటువంటి వారు ఆత్మలు అక్కడికి వెళ్తాయి. అది ఎలాంటి స్థలము అంటే నరకానికి ఒక మచ్చుగా ఉంటుంది. అక్కడికి వెళ్ళినటువంటి వారు బాధ యాతనను అనుభవిస్తారు అని మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి ధనవంతుడు భూమి మీద బ్రతికి ఉండగా అంటూ ఉన్నాడు, నా ప్రాణమా తిను తాగు శృకించు అని. దేవుడిచ్చిన ధనమంతటిని కూడా తన స్వార్థం కోసమే ఖర్చు పెట్టి తింటూ త్రాగుతూ ఏం చేశాడు అంటే చూడాలనుకున్నది చూశాడు, చేయాలనుకున్న చెడుతనాన్ని చేశాడు. విచ్చలవిడిగా జీవించి ఇలా మరణించి ఆ పాతాళము అనేటటువంటి స్థలంలోనికి వెళ్ళి యాతన పడుతూ ఉన్నాడు. కానీ ఇంకొక స్థలం ఉంది, దానికి ఆ పాతాళంలో పై భాగాన
ఉండేటటువంటి ప్రాంతాన్ని పరదేశు అంటారు. ఆ పరదైసు అనగా అర్థం ఏంటి అంటే అందమైన, సుందరమైన, ప్రశాంతకరమైనటువంటి తోట అని అర్థం. అది పరలోకానికి మచ్చుగా ఉంటుంది. ఎవరైతే అబ్రహాములాగా, ఇస్సాకులాగా, యాకోబులాగా దేవుని కోసం జీవిస్తారో అలాంటి వారందరూ కూడా అక్కడికి వెళ్ళి నెమ్మదిని, విశ్రాంతిని పొందుతారు. అంటే మనము భవిష్యత్తులో మన దేవునితో నివాసం చేస్తుండగా దేవుడు ఒక తండ్రిగా తన ప్రజల మధ్య నివాసం చేస్తాడు. దేవుని ప్రజలు ఆ తండ్రి చుట్టూ వారు ఏం చేస్తారు అంటే నివసిస్తూ ఉంటారు. అలాంటి దేవుని యొక్క నివసించేటటువంటి లోకంలో లంచము కానీ, మోసము కానీ, వ్యాధి బాధలు కానీ, మరో మాటలో చెప్పాలి అంటే ఎలాంటి అనారోగ్యాలు కానీ, మరణము కానీ ఉండదు. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అంటే అక్కడ పాపము, మరణము, సాతాను ఉండడు. కానీ నిత్యము భద్రత ఉండేటటువంటి స్థలం. అంటే ఎలాంటి దుష్టమృగాలు కానీ, ఎలాంటి శత్రువులు హాని చేయడము కానీ, ఎలాంటి ప్రమాదాలు కానీ, మరణం కానీ అక్కడ ఏ మాత్రము కూడా ఉండదు. ఇంకా మనం చెప్పాలి అంటే ఆ స్థలం ఎలాంటిది అంటే అది నిత్యము క్షేమము ఉండేటటువంటి స్థలమై ఉన్నది. అంటే మనం దేవుని గూర్చినటువంటి జ్ఞానంలో ఎదుగుతూ ఆయన్ని మరింత దగ్గరగా మనం చూస్తూ తెలుసుకుంటూ ఆయనతో సన్నిహితంగా ఉంటాం. ఆ స్థలము నిత్యము శాంతి సమాధానాలు ఉండే స్థలం. మనకి ఎలాంటి తొందరలు కానీ, ఎలాంటి ఒడిదుడుకులు కానీ, మనకి ఎలాంటి ఇబ్బందులు కానీ ఉండకుండా అక్కడ దేవునితో మనం సురక్షితంగా నివసిస్తాం. కనుక మీరు కూడా మనం భూమి మీద జీవిస్తే యేసయ్య కోసమే పౌలు వలె జీవించాలి. అలాగే మనకి మరణం దేవుడు అనుమతించిన దేవుని నమ్మిన బిడ్డలకు అది మేలు, లాభము గనక మనం దాన్ని అర్థం చేసుకుని పౌలు వలె ఏ సమయాన్న యేసయ్య వచ్చినా, ఎప్పుడు మనం మరణించి దేవుని సన్నిధికి చేరవలసి వచ్చినా ఈ మాటలను బట్టి మనం ఏం చేయాలి అంటే సిద్ధపడి ఉండాలి అని చెప్తూ నా మాటల్ని ముగిస్తున్నాను. ప్రార్థన. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు కూడి ఉన్న నేను ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నా. నీ కనికరము, కటాక్షం నీ ప్రియ బిడ్డల మీద మీరు ఉంచండి నాయనా. అలాగే నాయనా, వారు మరణం ఎందుకు మేలు, లాభం అని పౌలు ఏ ఉద్దేశంతో అన్నాడో ఆ ఉద్దేశాలను వారిని తెలుసుకుని ఉండగా నీవు మరింత బలపరిచి విశ్వాసంలో స్థిరులుగా మార్చి ఎలాంటి పరిస్థితులైనా దేవుడు మా మేలు కోసమే అనుమతించాడు అని గ్రహించి నీకు మరింత కృతజ్ఞులై జీవించడానికి సహాయం చేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.